fucking rocket! మధ్యలో పటాస్ కి కొంచెం గ్యాప్ వచ్చింది మాకు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పటాస్ లో ఏం జరిగింది? స్టార్టింగ్ లో రవి గారు శ్రీముఖి గారి మధ్య ఎంట్రీ ఎలా ఉండేది, వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉండేది చూద్దాం. శ్రీముఖిగా మా రవణ చేస్తున్నాడు, ప్లీజ్ ఒకసారి రాన్న. రవణ శ్రీముఖి, నేను రవి. యా పోలీసు పిల్ల నాచుతున్నావే హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ 2. పటాస్ వెల్కమ్ టు యువర్. ఆగ్రా నేను చెప్పాలి. రవి గారు నేను చెప్తానండి. పర్లేదు శ్రీముఖి గారు మీరు చెప్పండి. పర్లేదు. నో అది నేనే చెప్తాను. హాయ్ హలో చేతులు ముందుకు రావట్లేదు. ఇద్దరం కలిసి చెప్తాం. ఫస్ట్ ఎపిసోడ్ ముందు చెప్పించుకోవచ్చు కదా. ముందు నేనే మిమ్మల్ని తొక్కేస్తా కాబట్టి ఫస్ట్ మనం ఇద్దరం గుడ్ ఈవినింగ్ అని చెప్తా. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ వెల్కమ్ చెప్పు. రవి గారు సారీ. డైరెక్టర్ గారు వెయిటింగ్ అక్కడ. డైరెక్టర్ గారు సారీ చెప్పండి ఫస్ట్. సారీ డైరెక్టర్ ఎవరు? పేరు ఎస్తూ ఉండే కదా. సంతోష్ గారు. హలో సంతోష్. ఇక్కడ కనపడదు మనకి. అంటే ఆయన కనపడకుండా అన్ని చేస్తారు. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. వెరీ గుడ్. మా పక్కనే మా శ్రీముఖి గారు. రవి గారు ఫస్ట్. రవి గారు దాని తర్వాత లేదండి. నేను చెప్తాను ఫస్ట్ రవి గారే. శ్రీముఖి గారు మీ గురించి మీకు తెలియట్లేదండి. నా గురించి నాకు తెలియదు. పటాస్ లో 200 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత రవి శ్రీముఖి అసలు ఎలా ఉండేవాళ్ళు చూద్దాం. గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. ఎన్ని మార్పులు వచ్చాయో కదా పటాస్ లో. ఇవాళ నా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు ఖతర్నాక్ గాళ్ళు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నా నమ్మి చెయ్యేస్తే? అంటే ఎవరైనా ఏమని అనుకుంటారేమో. అలా ఏం పర్వాలేదు. మీరేమనుకోరా? శ్రీముఖి గారు ఏంటి 200 ఎపిసోడ్ వచ్చింది, మన మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండాలి? గారు 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 వచ్చేస్తుంది కానీ ఎందుకు రాను రా పోవే పోరా. ఒకసారి మళ్ళీ పోరా. రారా రాదే పోవే శ్రీముఖి. కానీ మన ఇద్దరు కలిసి రామలమ్మ స్టెప్. రాండం వరకు ఓకే కానీ ఇది కొంచెం ఓవర్ గా. మీరే కదా అన్నారు రవి గారు. ఓకే ప్యాకప్. ప్యాకప్ ఏంటి? ప్యాకప్ ఐ నీడ్ బ్రేక్ సంతు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుంది? నేను అక్కడి నుంచి వెళ్ళి చూస్తాను, నాకు కనపడట్లేదు సరిగ్గా. ఇప్పుడు 200 ఎపిసోడ్లు అయిపోయాయి. ఈ 400 ప్రెసెంట్ జరుగుతుంది. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా అయ్య బాబు ఎంత అందంగా ఎట్టా పుట్టారే. శ్రీముఖి గారు ఇంతకు ముందు మీరు ఏమన్నా ఒడ్లు తయారు చేసే బస్తాల కంపెనీలో ఏమైనా పనిచేసేవాళ్ళు? కాదు శ్రీముఖి, విషయం తెలుసా? ఫస్ట్ ఎపిసోడ్ లో నువ్వు కొంచెం నీ చేతుల దగ్గరకు వచ్చావు కదా, ఇప్పుడు మొత్తం నా చేతుల దగ్గరకు వచ్చా. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో లాగుండేరా, అయితే సన్నపడ్డా మా 200 ఎపిసోడ్స్ కి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బిర్యానీలు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా. బయట మన ఇద్దరు గురించి ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకున్నా ఏదన్నా పబ్లిసిటీ కదా. పబ్లిసిటీ వెరీ గుడ్. ఇదంతా న్యాచురల్. అంటే మన ఇక్కడ వరకే అని వాళ్ళకి తెలియదు పాపం. బయట కూడా ఇలానే ఏదన్నా షోకి రేటింగ్ వస్తుంది కదా. సినిమాకి ఎందుకు పోలేదంటే మధ్యలో సంతు ఫోన్ చేసి పాపం డ్రింక్స్ పార్టీ పెట్టుకుందాం బయటకు వెళ్దాం అంటే డ్రింక్స్ అన్నారు కాబట్టి వెళ్ళిపోయా. వెరీ గుడ్ రా. ఓకే మనం ఇప్పుడు వెల్కమ్ చెప్పేసి హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. పంచ్ పటాకా.
అది ఫోర్స్ వచ్చింది బాడీతో. జస్ట్ ఓన్లీ టచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఏమైందిరా డైరెక్టర్ గారు ఏమైందిరా? నువ్వు కాస్త గాలి కావాలి దగ్గర. చంపుతావా నువ్వు? చెప్పలేదు పెయిన్లు వచ్చాయని. శ్రీముఖి థర్డ్ బస్తి థర్డ్ గ్రేడ్ 3వ క్లాస్ అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. నీకోసం స్టెప్ నేర్చుకున్నాను రా. ఏంటో ఎట్లుందిరా? ఎట్లుంది? అట్లనే ఉంది. సో మీ అందరినీ నవ్వించడానికి నెక్స్ట్ వస్తున్నారు రాకింగ్ రాకేష్. ఓకేనా? వాడా కామెడీ జడ్పీకుడు. పటా స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో రవణ్ అక్కడ కూర్చునేవాడు, శ్రీముఖి గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. మా సంతు గారి డైరెక్టర్ గారికి నాకు డౌట్ వచ్చింది, సార్ ఇంతవరకు ఏ ప్యాటర్న్ లో కూడా ఇద్దరు యాంకర్లు కలిసి కూర్చుంటారు ఏ షోలోనైనా, రవి గారిని ముందు కూర్చోబెట్టారు, శ్రీముఖి గారిని ఇక్కడ కూర్చోబెట్టారు ఏంటన్నా? ఇప్పుడు నాణ్యానికి ఒకవైపే చూడు రెండో వైపు చేయొద్దు అంటారు కదా. ఈ పటాస్ని ముందు నుంచి వాచ్ చేయడానికి రవి, వెనక నుంచి వాచ్ చేయడానికి శ్రీముఖిని పెట్టారని నాకు అంటే వెనక ముందు మా డైరెక్టర్ గారు మంచి ఫీల్డింగ్ సెట్ చేశాడు అనమాట. వెనక నుంచి ఎవరు రాకుండా ముందు నుంచి ఎవరు రాకుండా. ఈ మధ్యలో ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎంతమంది మారినా ఎంతమంది కమిడియన్స్ మారినా 35,000 మంది స్టూడెంట్స్ కేవలం మన షోలకు రావడం ఇది గొప్ప విషయం. నేను ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ కి పటా షో అంటే తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్ డెఫినెట్ గా ఆ స్టూడెంట్ ఒక్కడైనా మన పటా షోకి వచ్చాడు. ఇండియా కాదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో థ్యాంక్ యూ వెరీ మచ్.